అందరికీ నమస్తే. నేను శివారెడ్డి. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు తెలంగాణ పక్కన ఏపీ రాష్ట్రంలో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 5.3గా గుర్తించింది ఎన్సీఎస్. బట్ కొంతమంది దాన్ని ఎక్స్పీరియన్స్గా చూసిండ్రు, కొంతమందికి ఏమో కనబడలేదు. కానీ ములుగు ఏరియాలో సెంటర్ ఆఫ్ ద పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ నియరెస్ట్ పాయింట్లో ఎక్కువగా వచ్చింది. ఆ భద్రాచలం ఏరియా అక్కడ బాగా భూకంపం వచ్చిందని చెప్తున్నారు. అసలు ఈ భూకంపం మన దక్కన్ పీఠభూమి ఎందుకు వచ్చింది, దీని పర్యవసానం ఏంది, అసలు ములుగు కేంద్రంగా ఎందుకు వచ్చింది, వీటన్నిటి మీద మాట్లాడదాం. మనతో ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. కొంతమంది ఏమో చూసిరు, కొంతమంది అసలు చూడలేదు. భూకంపం సెకండ్ హాఫ్ ఫ్రాక్షన్స్లో అయిపోయింది. బట్ హైదరాబాద్లో కొన్ని ఏరియాలు వచ్చింది, కొన్ని ఏరియాలు రాలేదు. ఎందుకు సార్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ భూకంపం ఇదంతా వచ్చింది? ఇప్పుడు ఇది హైదరాబాద్లో భూకంపం వచ్చింది అనే దానికన్నా జనవరి 26, 2021లో సూర్యాపేటలో కూడా వస్తే ఫెయిల్ అయ్యారు కొన్ని చోట్ల ఆ భూప్రకంపనల వల్ల. సో ఈ భూకంపం 5.3 భూకంపం ఏదైతే ఇవాళ మనకి ములుగు డిస్ట్రిక్ట్ మేడారం దగ్గర కేంద్రీకృతమైందో దాని నుంచి ఏవైతే సైస్మిక్ వేవ్స్ ఉత్పన్నమైనాయో భూప్రకంపనలుగా ఒక 300 కిలోమీటర్స్ రేడియస్లో అందరూ ఫీల్ అయ్యారు ఈ ఎర్త్క్వేక్ని. దానికి కారణం ఏమిటంటే ఈ భూకంపం 40 కిలోమీటర్స్ డెప్త్ లోపల ఉండటం వల్ల ఈ భూప్రకంపనలు అనేవి విస్తారంగా ఫీల్ అయిన కారణం. అది నెంబర్ 1 కారణం. రెండోది దీని తీవ్రత 5.3 ఏమిటంటే ఇదంతా రాతి ప్రదేశం. ఈ రాతి ప్రదేశం ఉండటం వల్ల ఈ సైస్మిక్ ఎనర్జీ అనేది ఎఫిషియెంట్గా ట్రాన్స్మిట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చోట్ల ఫీల్ అయ్యారు, కొన్ని చోట్ల ఫీల్ కాలేదు. అంటే భూకంపం సంభవించిన తర్వాత దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ప్రకారంగా ఈ సైస్మిక్ వేవ్స్ ఏవైతే ట్రావెల్ అవుతాయో అక్కడ ఫిల్టర్ రిపోర్ట్స్ ఎక్కువ వస్తాయి. అంటే మనకి ఉత్తరాన ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి ఏరియాస్ హైదరాబాద్కి అక్కడ ఫీల్ అయ్యారు. దక్షిణానికి వచ్చేటప్పటికి ఇటు సైడ్ మేము ఫీల్ కాలేదు. అదే భూకంపం వచ్చినట్టు కూడా నాకు తెలియదు. నేను వాకింగ్ చేస్తుంటే ఎవరో మా వైఫ్ ఫోన్ చేసి భూకంపం అండి మీరు ఎక్కడ ఉన్నారు అంటే నాకు తెలియదు ఏం భూకంపం అంటే ఇలా ఫోన్లు వస్తున్నాయి. సో మీరు అన్నట్టు సైట్ కండిషన్స్, అర్త్క్వేక్ ఫినామినా అన్నీ కలిసి కొన్ని చోట్ల మనం ప్రకంపనలు ఫీల్ అవుతాం, కొన్ని చోట్ల ప్రకంపనలు ఫీల్ అవుతాం. కానీ మన దక్కన్ పీఠభూమి కదా సార్, దక్కన్ పీఠభూమి తెలంగాణ ముఖ్యంగా ఇది రాదు అంటారు. అదే ములుగు కేంద్రంగా ఎందుకు వచ్చింది? ములుగులో ఉన్న డిఫరెన్స్ ల్యాండ్ కానీ డిఫరెన్స్ ఏంది? ములుగులో మనకి ఈ డెక్కన్ పీఠం ఏదైతే డెక్కన్ ప్లాటో అంటారో దాంట్లో కూడా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా చాలా టెక్టానిక్ బౌండరీస్ ఉన్నాయి. అలాంటిదే ఒకటి మన గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదైతే ఉందో దాన్ని ఒక టెక్టానిక్ ప్యారలెన్స్లో, అంటే జియాలజిస్ట్ ఏమంటారంటే అది రిఫ్ట్. అంటే ఒక పేపర్ని తీసుకుని దాన్ని సాగదీస్తే అది ఎలా చిరుగుతుందో అలాగే ఆ పార్ట్ భూమి చిరిగిపోయింది ఒక ప్రాసెస్ ద్వారా. ఎప్పుడైతే అది అయిందో అక్కడ పగుళ్ళు అనేవి ఏర్పాటైనాయి. ఆ పగుళ్ళు ఏవైతే ఏర్పడ్డాయో అక్కడ ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి ఎప్పుడైతే ఆ పక్కనున్న రాళ్ళని అక్కడున్న మెటీరియల్ని అధిగమించినప్పుడు, వాటి శక్తిని అధిగమించినప్పుడు భూ కదలిక అవుతుంది. అది కదిలినప్పుడే మనకి భూకంపం సంభవిస్తుంది. సో మనకి ఇదేదో ఫస్ట్ టైం ఆ ఏరియాలో కాదు. 1969లో భద్రాచలం ఎర్త్క్వేక్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మధ్యలో కూడా చాలా చిన్న చిన్న భూకంపాలు అక్కడ తరచూ వస్తూ ఉంటాయి. ఎందుకు సార్ అక్కడ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ఉంది, కొత్త కొత్త ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ మధ్య నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేకపోతే అక్కడ వరదలు బాగా, వరదలు మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. ములుగు ఏరియాలో ఎక్కువ ఇదంతా నడుస్తూ ఉంటుంది. అదేమన్నా రీజన్ ఉండొచ్చు అక్కడ? అది ఏవి కాదు. ఎందుకంటే ఈ వానలు వరదలు అనేవి వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. భూకంపాలు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ అవుతున్నాయి. మన మైనింగ్ ఏదైతే మీరు చెప్పారో ప్రాజెక్ట్స్ కట్టడం అంటే గత 50 ఏళ్ళ నుంచే. కానీ ఈ ప్రాసెసెస్ అనేది ఏదైతే భూకంప ప్రాసెస్ ఏదో ఉన్నాయో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. సో ఇది ఏదైతే ఉందో అర్త్క్వేక్ని దాన్ని టెక్టానిక్ అర్త్క్వేక్ కింద మేము పరిగణిస్తాం అనమాట. సో అదేదో కొత్త చోట అర్త్క్వేక్ వచ్చింది అంటే 1993లో కిలారి వచ్చినప్పుడు అక్కడ అర్త్క్వేక్ వస్తుందని ఎవరు అనుకోలేదు అంత పెద్ద తీవ్రతతో. కానీ సంకేతాలు ఉన్నాయి. ఏడాది ముందరే అది సంకేతాలు ఇచ్చింది నేను భూకంపం వస్తుంది అని. కానీ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అది ఎప్పుడైతే 6.3 కింద 6.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయిందో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయినప్పుడు ప్రజలు అప్పుడు అమ్మో ఇలాంటి ఎర్త్క్వేక్స్ రావచ్చు డెక్కన్ పీఠంలో కూడా అని ఒక అవగాహన అనేది ఏర్పడింది. అప్పటి నుంచి ఎర్త్క్వేక్ సేఫ్టీ పైన చాలా ఎంఫసిస్ ఇస్తున్నారు అందరూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒకటి ఉంది, ఎర్త్క్వేక్స్ డోంట్ కిల్ పీపుల్, ఇట్ ఈస్ బిల్డింగ్స్ విచ్ కిల్. అంటే భూకంపాలు ప్రజల్ని చంపవు. నివసించే బిల్డింగ్ ఎక్కడైతే నివాసం ఉంటున్నావో ఆ బిల్డింగ్స్
ఆ ఇల్లు కూలే ప్రాణ నష్టం జరుగుతుంది. అందుకే భూకంపాలకి తట్టుకునే ప్రకంపనలు మనం డిజైన్ చేసుకుని ఈ ఇల్లు కట్టుకుంటే మనకి ఏం భయాందోళన పడే అవసరం లేదు. సరే అక్కడ సెప్టెంబర్ నెలలో అడవిలో మేడారం సమ్మక్క సారలమ్మ ఆ జాతర టైంలో లక్షల చెట్లు నేలమట్టం అయిపోయినాయి. అదేంటంటే దానికి రీజన్ ఎవరు చెప్పలేదు. బహుశా అదొక సిమ్టమ్ అనుకోవచ్చా? మనం భూకంపానికి ముందు అదొక సిమ్టమ్ వచ్చింది అనుకోవచ్చా? కాదు. ఎందుకంటే మీరు అది చూస్తే ఒక సైక్లోను డిప్రెషన్‌గా మారి అటునుంచి వెళ్ళింది. హైదరాబాద్‌లో కూడా చాలా వర్షం పడింది ఆ సమయంలో. దాని ఆ సెంటరు డిప్రెషన్ సెంటర్ ఆ రీజన్‌లో ఉండి అక్కడ కాన్సంట్రేషను అప్పుడు దానికొక మెటరలాజికల్ ఫినామినా చెప్పారు. వెస్టు, ఈస్టు, నార్త్ నుంచి విండ్స్ వచ్చి కలిసి అక్కడ ఈ కలయికతో హై స్పీడ్ విండ్స్ జనరేట్ అయ్యి మీకు ఆ పర్టిక్యులర్ క్యాటాస్ట్రఫీ అయింది. అంటే ఆ పర్టిక్యులర్ డిజాస్టర్ అయింది. ఏవైతే చెట్లు కూలిపోయాయి. ఫ్యూ సో టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ విండ్ స్పీడ్స్ వల్ల. సో అది ఉపరితలం. ఈ ప్రాసెస్ భూకంపం అయ్యేది భూమి లోపల. కొన్ని వేల కిలోమీటర్ల లోపల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏదో పైనైతే కింద వర్షం అయితే ఇప్పుడు ఫెంజల్ సైక్లోన్ దీనికన్నా పెద్దది. మరి అన్ని భూకంపాలు రావాలి దాని దారి ఎటు నుంచి పయనించిందో మొత్తం. కానీ అలా కాదే. సో దీన్ని మనం ప్రస్తుతం శాస్త్రీయ పరంగా దాన్ని ఈక్వేట్ చేసి ఒక థియరీయో దాన్ని ఒక సైంటిఫిక్ రేషనల్ లేదు గనుక దాన్ని పరిగణనలో తీసుకోకూడదు. సరే ఇప్పుడు రిక్టర్ స్కేల్ పైన 5.3గా దీని తీవ్రత నమోదైంది. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. అక్కడక్కడ చిన్న మైనర్ క్రాక్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అక్కడ కొంత వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. మన తెలంగాణ లేకపోతే పక్కన ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో కన్స్ట్రక్షన్స్ లేకపోతే మన దగ్గర ఉన్న భౌగోళిక పరిస్థితులతో ఎంతవరకు మనం సేఫ్? నేను ఇందాక ఛానల్కి అదే అన్నాను. 9 మ్యాగ్నిట్యూడ్ వచ్చిన బిల్డింగ్స్ కూలలేదు జపాన్లో. అంటే మనకి ఇక్కడ ఒక తీవ్రత మనకి తెలుసు కనుక ఆ తీవ్రతని పరిగణనలో తీసుకుని భూమి ఎంత తీవ్రతతో కంపించి ఆ డిజైన్ చేస్తే మనం తట్టుకోగలుగుతాం. 6.3 వచ్చిన ఇప్పుడు నేను ఒకటే చెప్తాను. కిల్లారి విలేజ్లో ఎంటర్ అయినప్పుడు సౌత్ నుంచి నార్త్ రైట్ సైడు ఆ రోడ్డుకి అసలు షుగర్ ఫ్యాక్టరీ అవి ఉన్నాయి. ఏం కాలేదు. అరే ఏం కాలేదు కదరా ఇంత పెద్ద భూకంపం. లెఫ్ట్ తిరగంగానే మొత్తం నేటమట్టమైనాయి. ఎందుకు? అవన్నీ ఇంజనీర్ కన్స్ట్రక్టెడ్ కాదు. కానీ అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. 800 ఏళ్ళు శివ టెంపుల్ పిల్లర్స్తో కట్టడం ఏదైతే అక్కడ లోకల్ సర్పంచ్ ఉన్నాడో అవే మిగిలాయి. అంటే శివాలయం మిగిలింది. ఆ ఫోటో ఇప్పటికి నేను చూపిస్తాను. 800 ఏళ్ళ శివాలయంకి చెక్కు చెదరకుండా అది ఉంది. ప్లస్ పిల్లర్స్తో ఏదైతే ఆ సర్పంచ్ కడుతున్నాడో అది ఉంది. అంటే దీని నుంచి మనకు ఉదాహరణ ఏంటి? 6.3 కూడా తట్టుకోగలుగుతుంది. మన ఇంటి కింద భూకంపం వస్తే కరెక్ట్గా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. 800 ఏళ్ళ కిందట అక్కడ భూకంపం రాకపోయినా అది ఎలా నిర్మించారో మన పూర్వీకులు వాళ్ళ దగ్గర నుంచి విజ్డమ్ తీసుకొని మనం కట్టడాలు కడితే ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా మనం ఉండగలుగుతాం. అందుకే మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళినా, కాశ్మీర్ వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా లోకల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా తట్టుకున్నాయి. ఇలాంటి స్ట్రక్చర్సు ఇంజనీరింగ్గా ఎర్త్క్వేక్ సేఫ్టీ పరిగణనలో తీసుకోకపోవటం వల్ల కూలుతున్నాయి. కానీ వాటికి ఏమీ చెక్కు చెదరలేదు. మనకి ఇంకో పెద్ద ఉదాహరణ, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ చెక్కు చెదరకుండా ఈ భూమి కంపించడం. 900 ఏళ్ళ నుంచి రామప్ప టెంపుల్ ఉంది. మరి రామప్ప టెంపుల్ అక్కడ ఉంది కదా. ములుగులో ముందర కూడా ఎర్త్క్వేక్ వచ్చిందంటారు. మరి ఆ టెంపుల్కి ఏం కాలేదు ఎందుకు? దీని ద్వారా మనకేం తెలుస్తుంది? కట్టడాలు నిర్మాణంలో నిర్మించేటప్పుడే మనం సరైన తగు జాగ్రత్తలు తీసుకుంటే భూకంపం గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఇవాళ అన్నీ మనం భూకంపం గురించి మాట్లాడే కారణం ఏమిటి? సరే ఇది వస్తే అది అవుతుందా అని అదే మాట్లాడుతున్నాం. కానీ భూకంపం వచ్చింది అయిపోయింది. ఇప్పుడు ఏం తగు జాగ్రత్తలు తీసుకోవాలనేదే మనకి ఇంపార్టెంట్ థింగ్. సరే ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మీలాంటి శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేసిండ్రు. మనం ముందే గుర్తించలేమా భూకంపం వస్తుంది లేకపోతే ఇంత తీవ్రత ఉండొచ్చు? అట్లా ఏం గుర్తించలేమా మనం? సైస్మాలజీ అనే డిసిప్లిన్ ఇస్ జస్ట్ 100 years old. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్. ఆ ఫిజిక్స్ ఇంకా మనకు అర్థం కాదు. భూమి పైన కూర్చుని కొన్ని వందల కిలోమీటర్లో భూకంపం సంభవిస్తుంటే మనం రికార్డ్ చేసి చెప్తున్నాం. ఎందుకు ఏమిటి అని అక్కడ పోయి మనం చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ చెప్తాడు హార్ట్ అటాక్ వచ్చిందని, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడతాడు, ఐసీయూలో పెడతాడు, ఏం కాదు నువ్వు బయటికి వెళ్ళంటాడు, సడన్లీ మళ్ళీ వచ్చిపోతాడు. అంటే అది సైన్స్ విఫలం కాదు. దేర్ ఆర్ మెనీ అన్నోన్ థింగ్స్. ఎంతైనా సైన్స్ ఈజ్ అ డెవలపింగ్ సైన్స్.
ఈ సైన్స్ ఏంటంటే ఇట్స్ అ వెరీ యంగ్ సైన్స్ కనుక విల్ టేక్ సమ్ టైమ్ బిఫోర్ వి ఫోర్కాస్ట్. ప్రిడిక్షన్ అంటే 100% చెప్పాలి. ఈ పలానా సమయంలో పలానా మ్యాగ్నిట్యూడ్ పలానా చోటనే ఈ భూకంపం సంభవిస్తుందని చెప్పాలి, ఎర్రర్ ఉండకూడదు. అందుకే ప్రిడిక్షన్ ఇస్ నాట్ పాసిబుల్. వెదర్ కూడా ఏం చెప్తారు, ఫోర్కాస్ట్ ఇవాళ 40% రెయిన్ఫాల్ పడుతుంది, 50% పడుతుంది, ఫోర్కాస్ట్ చేయగలుగుతాం. అది సార్, ఈ సిమ్టమ్ దేనికి సంకేతం? అంటే ఏదైనా జరగబోతున్న ముందు మన బాడీలో కూడా మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మన బాడీలో ఏదో ఒక సిమ్టమ్ కనిపిస్తుంది. సేమ్ అట్లా ఈ రోజు వచ్చిన ఈ ఎర్త్క్వేక్ కూడా ఏమైనా సిమ్టమ్గా చూడొచ్చు మనం? సిమ్టమ్ అక్కడ ఉన్న ఒత్తిడిని రిలీజ్ అయిపోయింది అంటాను నేను. అయిపోయింది. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చా? అక్కడ ఉండదు. ఎక్కడైతే ఇవాళ కేంద్రం ఉందో అక్కడ రేపు రాదు, మళ్ళీ అక్కడే రాదు, వేరే చోట రావచ్చు. సో భద్రాచలం ఎర్త్క్వేక్ ఏదైతే 1969లో వచ్చిందో అక్కడ మళ్ళీ రాలేదు. ఆ ఉన్న ఎనర్జీ రిలీజ్ అయిపోయింది, పక్క చోట్ల వస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది అంటే ఇవాళ 5.3కి ఒక ఏరియా వాల్యూమ్ కావాలి, ఆ వాల్యూమ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయింది. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భూకంపం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ డీప్ అనాలిసిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.